రైతులంటే దేశానికి అన్నం పెట్టేటోళ్ళు. రైతు లేకుంటే రాజ్యం లేదు, మనం లేము. వ్యవసాయం ఒక్కటే రైతులకు ఎరుకున్న పని. లుక్సానైనా ఫాయిదా వచ్చినా నేల తల్లిని నమ్ముకుంటారు. కడుపు నింపే నేలను కాపాడుకునేందుకు తన్లాడుతుంటారు. వాళ్లకు చేతులెత్తి మొక్కినా తక్కువనే. అసాంటి రైతుల చేతులకు బేడి లేచేటోన్ని ఏమనాలి? వాళ్ళను టెర్రరిస్టుల లెక్క కూనీకోరల లెక్క పట్టుకపోయేటోళ్ళను ఏం చేయాలి? ఇంటుంటే కోపం వస్తున్నదా లేదా? కళ్ళారా చూసిన దాన్ని నాకెంత నెత్తురుడకాలే? ప్రజాపాలన అంటే రైతులను గోస ఉచ్చుకునుడా, వాళ్ళ నోట్ల మన్నుగొట్టుడా, వాళ్ళకు బేడి లేచుడా? అగో రాజోలి రైతులను చూడుండ్రి మన సర్కారు ఎట్లా సతాయించిందో. చేతులకు బేడీలు కనబడుతున్నాయా? వీళ్ళు దొంగలు కాదు, కూనీలు చేసిన వాళ్ళు కాదు, టెర్రరిస్టులు అంతకన్నా కాదు. రైతులు భూములను కాపాడుకునేందుకు తన్లాడినోళ్ళు. వాళ్ళను మన సర్కారు ఇట్లా చూస్తున్నారు. చేతులకు వేడి లేచి తిప్పుతున్నది. ఇంత అన్యాయమే! అసలు ఇదేమన్నా తరికనేనా? ఇంతగానో రాసి రంపాన పెడతారే రేవంత్ సారు. ఏది సారు అసలు నీకు రైతులంటే ఎందుకు ఇంతగానో కోపం చెప్పు. ఎందుకు ఇంత కండ్ల మంటతనం పెట్టుకున్నావు సారు? ఇట్లనే అడగబుద్ధి అయితే ఆందోళన నాకైతే. I do, so instinctive and so passionate. Every word I move, so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I've never got anyone's help. I had to do it all myself. వీళ్ళు రాజోలి రైతులు. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడల ఇథనాల్ కంపెనీ అద్దే అద్దు. మా ఊళ్ళను సత్యనాశ చేయొద్దు అని కొట్లాడినోళ్ళు. ఇక వీళ్ళ కొట్లాట, వీళ్ళ తల్లాట సర్కారుకు నచ్చలేదు. కేసులు పెట్టింది, జైలుకు పంపింది. ఆలంపూర్ కోర్టుకు తీసుకుపోయేటప్పుడు వీళ్ళ చేతులకు బేడీ లేచారు. ఏంది రైతులు ఎట్లా కనబడతాండ్రు? వీళ్ళ కంటికి బేడీ లేచి రోడ్ల పంట పట్టుకపోవడేంటి? ఇదా మార్పు తెచ్చే ప్రభుత్వం అంటే? ఇదా ఇందిరమ్మ రాజ్యం అంటే? Mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go. Make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏదో జనాలల్లా నవ్వు వచ్చేటట్టు కావచ్చని నమ్మిరు. కానీ ఎమర్జెన్సీ పాలన లెక్క ఎత్తడని అనుకోలేదు. ఎవరైనా మరలా పడ్డా పాపం కథం. కేసులు, బేడీలు, లాఠీ చార్జీలు. ఏంది అసలు మన తెలంగాణలో ఏమైతుంది? పదేండ్ల దాకా రాజుల లెక్క బతికిన తెలంగాణ రైతుల మీద ఇప్పుడు తాపకోమల్క కేసులు పడతాన్నాయి. లాఠీ చార్జీలు చేస్తాండ్రు, జైలుకు పంపుతాండ్రు, వాళ్ళ భూములను బలిమిటికి గుంజుకుంటుండ్రు. ఇప్పుడనే కాదు, ఇదొక్కటనే కాదు, ఏమంట ఈ చెయ్యి పార్టీ సర్కార్ వచ్చిందో అప్పటి సంది రైతులకు హరిగోసనే అవుతుంది. లగచెర్ల రైతుల గోస ఢిల్లీ దాకా పోయింది. గుండెపోటు వచ్చిన రైతులకు కూడా బేడీ లేచిరు. ఇప్పుడు ధన్వాడ రైతులను ఇంత ఘోరంగా చూస్తాండ్రు. ఇదా రైతు ప్రభుత్వం? ఏమన్నా అంటేనేమో రైతుల గురించి స్పీచ్ దంచుమంటే దంచుతాడా రేవంత్ సారు? కానీ శాతాలు మాత్రం ఇగో ఇట్లుంటున్నాయి అని గరమవుతున్నారు రైతులు.